మూడవ కెప్టెన్ ఎవరో తెలుసుకునే సమయం ఆసన్నమైంది. బిగ్ బాస్ హౌస్ లో మూడవ కెప్టెన్ అవడానికి పోటీదారులకు నేను ఇస్తున్న టాస్క్ తప్పిస్తారా గెలిపిస్తారా? ఈ టాస్క్ లో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా వెల్క్రో జాకెట్ను ధరించి థ్రోవర్స్ గా మారిన ఇంటి సభ్యులు విసిరే బాక్స్ నుంచి తప్పించుకొని తమ జాకెట్ కత్తుకోకుండా చూస్తారు. టాస్క్ ముగిసే సమయానికి తక్కువ బాల్స్ అతుక్కొని ఉంటాయో వారే ఈ టాస్క్ విజేతలవుతారు. మరియు బిగ్ బాస్ సీజన్ 9 మూడవ కెప్టెన్ గా నిలుస్తారు. ఈ టాస్క్ వివిధ రౌండ్స్ లో జరుగుతుంది. ప్రతి రౌండ్ స్టార్ట్ బజర్ తో మొదలై ఎండ్ బజర్ తో ముగుస్తుంది. కళ్యాణ్ సార్, ఈ టాస్క్ మీరే తమకిచ్చిన వెల్క్రో జాకెట్స్ ను ధరించి రెడ్ బాక్స్ లో నిలబడాలి. మిగిలిన ఇంటి సభ్యులు థ్రోవర్స్ గా మారి రెడ్ బాక్స్ బయట నిలబడి బాస్కెట్ లో ఉన్న బాల్స్ తీసుకుని పోటీదారుల మీదకు విసిరాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్ లో ఏ పోటీదారుల జాకెట్ కి ఎక్కువ బాల్స్ అతుక్కొని ఉంటాయో వారు ఆట నుంచి ఎలిమినేట్ అవుతూ వస్తారు. ఇలా చివరి రౌండ్ లో ఏ పోటీదారుడి జాకెట్ కి తక్కువ బాల్స్ అతుక్కొని ఉంటాయో వారి ఈ టాస్క్ విజేతలు అవుతారు. మరి బిగ్ బాస్ సీజన్ 9 మూడవ కెప్టెన్ గా నిలుస్తారు. ఈ టాస్క్ లో కొన్ని నియమాలున్నాయి. పోటీదారులు తమ జాకెట్ కత్తుకున్న బాల్స్ ని చేత్తో తాకడానికి వీల్లేదు. టాస్క్ జరుగుతున్న సమయంలో పోటీదారులు రెడ్ బాక్స్ ని దాటి వెళ్ళడానికి వీల్లేదు. థ్రోవర్స్ రెడ్ బాక్స్ లోపలికి వచ్చి బాల్స్ ని విసరడానికి వీల్లేదు. సంచాలకులు కూడా పోటీదారులపై బాల్స్ ని విసరవచ్చు. బాస్కెట్ లో బాల్స్ అయిపోతే సంచాలకుడు మాత్రమే రెడ్ బాక్స్ లోపలికి వెళ్ళి బాల్స్ ని తీసుకొని బాస్కెట్ లో పెట్టాలి. బాల్స్ ని విసిరే మిగతా సభ్యులు ఆలోచించి తెలివిగా మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారో ఎవరిని టార్గెట్ చేస్తారో నిర్ణయించుకొని ఈ ఆటలో పాల్గొంటారని ఆశిస్తున్నారు. పోటీదారులందరూ వెల్క్రో జాకెట్ ధరించి తమ స్థానంలో నిలబడి టాస్క్ మొదటి రౌండ్ స్టార్ట్ బజర్ కోసం సిద్ధంగా ఉండండి.